బంగారం డ్రెస్ ఎలా ఉంది? బాగుంది. ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నా, నైట్కి వస్తాను. బాయ్ బాయ్ బాయ్. ఏంటన్నయ్య బట్టలు నలుగురు చూస్తే ఏమనుకుంటారు? అవును కదా, అయినా నువ్వేంటి ఈ బట్టలు వేసుకున్నావు? వెళ్ళి మార్చుకొచ్చే. ఏవండి, అమ్మని చూడాలనిపిస్తుంది, నేను ఇంటికి వెళ్ళనా? వెళ్ళొచ్చి. థ్యాంక్ యూ బంగారం. ఏంటన్నయ్య మాటికి వాళ్ళ అమ్మాయిల ఇంటికంటే అలా పంపించేస్తున్నావు, వద్దని చెప్పాలి కదా. చెప్తా గానీ ముందు నువ్వు మన ఇంటికి రావడం మానే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ అన్నట్టు మర్చిపోయి, నాకు ఈరోజు వంట చేయాలని లేదు. సరే బంగారం, రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టుకుందాం. ఎందుకన్నయ్య రెస్టారెంట్ ఫుడ్ తింటే హెల్త్ పాడవుతుంది కదా. ఒక పని చేయి, నువ్వు వెళ్ళి వంట చేయి. అయ్యో బంగారం, ఈ శారీ చూడు ఎంత బాగుందో. అవును, 5000 అంట. ఇవ్వా, కొనుక్కుంటాను. 5000 ఏది సరిపోద్ది బంగారం, 10,000 పెట్టి కొనుక్కో. పరమ దుర్మార్గుడు సార్ వీడు. థ్యాంక్ యూ బంగారం, నేను వెళ్ళి బుక్ చేసుకుంటానే. అన్నయ్య సారీకి 10,000 ఏంటన్నయ్య? 1000 రూపాయలు సరిపోద్ది. ఇంట్లో డబ్బులన్నీ ఇలాగే అవగొట్టేస్తున్నావా ఏంటి? నిజమా? 1000 రూపాయలు సరిపోతాయా? ఉండు ఒక నిమిషం. హలో, బావా, చెల్లికి చీరలు అవి కొనొద్దు, ఎందుకంటే 1000 రూపాయలు సరిపోతాయంట.